నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఇవాళ సార్ని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫామ్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి. ఫామ్ ల్యాండ్ అంటే ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. వ్యవసాయ భూమిలో అంటే ఆ భూమిలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, అంటే అలాంటి భూమిని లైక్ అంటే ఇక్కడ సిటీలో ఉంటూ మన విలేజ్లో ప్లేస్ ఉంటుంది, అది కొని పెడితే తర్వాత మనకి పెరుగుతుంది అనే థాట్లో ఉండి ఎవరైనా కొనాలి అనుకుంటే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు కొనాలా వద్దా అనేది సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ వ్యవసాయ భూమిని మనం కొనొచ్చు అంటారా సార్? ఒకవేళ కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్. ఇప్పుడు వ్యవసాయ భూములు కొందామని అసలు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే సార్, కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేశారు సార్ మన లాస్ట్ వీడియోస్ అన్ని చూసి. ఓకే 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 ఎందుకంటే చాలా మందికి ఈ వ్యవసాయ భూముల మీద ఈ మధ్య దృష్టి చాలా మటుకు దాని మీదకి వెళ్తున్నాయి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో కనిపిస్తున్నవి. మామూలుగా డిటిసిపి అప్రూవ్డ్, మనం ఎప్పుడు ఏం చెప్తున్నాం, డిటిసిపి అప్రూవ్డ్, ఇంకొకటి జిహెచ్ఎంసి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, అక్కడైతే ఫోర్త్ సిటీ, ఇవి మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా రేట్లు ఎక్కడంటున్నా 15 నుంచి 20,000 మనం చెప్పే రేంజ్ 15 నుంచి 20,000 అంటున్నాం. కానీ ఇవి అగ్రికల్చర్ ల్యాండ్స్ అదే 15-20,000 8 నుంచి 15 లోపల దొరుకుతున్నాయి. కాకపోతే మన సిటీలో ఉండవు, కాకపోతే మీకు అవైలబుల్గా అంటే అఫోర్డబుల్ అమౌంట్లో మీకు దొరికేస్తున్నాయని చెప్పి వీటి మీద పాపం చాలా మంది పాపం అన్న. ఎందుకంటే చేయొద్దా సార్ అందులో? సేఫ్ కాదు. ఎందుకు సార్? ఎందుకంటే వీటికి ఈ ఫామ్ ల్యాండ్స్ కి ఎటువంటి అనుమతి లేకుండా వాటిని అమ్ముతున్నారు. అంటే వ్యవసాయ భూమి ఇప్పుడు ఎవరైతే రైతు ఉన్నాడో ఆయన పేరు మీద ఉండదు సార్? అది ఆయన పేరునే ఉంటుంది. అది ఆయన పేరు ఉండి ఆయన పేరున 40 గుంటలు ఉన్నాయంటే ఎకరానికి 40 గుంటలు 40 గుంటలు ఆయన అమ్ముకోవచ్చు. వీళ్ళేంటి 3 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఆ లెక్కన చేసి ఆ ల్యాండ్ ని అమ్ముతున్నారు. దానికి ఒక అప్రూవల్ లేదు. అట్లా అమ్మితే మొత్తంగా ఎంత ఉందో అంతే అమ్మాలి, ఇలా సగం చేసి అమ్మకూడదు. అమ్ముకోవచ్చు, కానీ మరి ఇప్పుడు దానికి ప్రొటెక్ట్ చేయటం ఎలా? మరి ఎలా సార్? దానికి అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్స్ లేవు. గవర్నమెంట్ అప్రూవల్స్ ఎప్పుడు ఉంటాయి? దానికి కరెక్ట్ అయినటువంటి రోడ్లు వేసి, మనకు వాటర్ కనెక్టివిటీ ఉండి, మనకి డ్రైనేజ్ కనెక్టివిటీ, సివరేజ్ కనెక్టివిటీ ఉండి, చుట్టూ డెవలప్మెంట్స్ ఉంటే అలా చేద్దామన్న ప్లాన్లకి మాత్రమే డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ, లేకపోతే మన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ కానీ వాళ్ళ మంది పర్మిషన్స్ ఉంటాయి, అలాంటి అప్రూవల్స్ ఉంటాయి. ఇలాంటి అప్రూవల్స్ ఏమీ లేకుండా ఒక ఫార్మర్ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుని ఈ విధంగా వాటిలో ఏదో ఎక్కడ పడితే ఎవరికీ తెలియదు. శాండల్వుడ్ పెంచేస్తున్నాం, చూస్తున్నారు చంద్రపు మొక్కలు ఇంత రేటు పెరిగిపోతుంది, రెడ్ శాండల్ అవి అని చెప్పి చూపించి పుష్ప 2 లాగా మనం అయిపోతాం అనుకుంటే సినిమాల్లోనే అది రియల్ లైఫ్లో కాదు. ఎందుకంటే అలాంటి చంద్రపు మొక్కలు పెరగాలి, అలాంటి శాండల్వుడ్ పెరగాలంటే క్లైమేట్ కూడా అలాంటిది ఉండాలి. కానీ వీళ్ళు అలా చెప్పేస్తున్నారు, అమాయకులు చేస్తున్నారు ప్రజలు. అంటే సార్ మరి వ్యవసాయ భూములు కొని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మరి అందుకే వ్యవసాయ భూములు ఎలాంటి వ్యవసాయ భూములు తీసుకోవాలి అంటే, మన కంపల్సరీగా ఆ ఎంత రోడ్లకి, ప్రతి భూమికి రోడ్డు ఉండాలి కదా. మీకు 1/2 ఎకరం ఉంది, నాకు 1/2 ఎకరం ఉంది, ఇంకోటి 1/2 ఎకరం ఉంది. నా 1/2 ఎకరం నుంచి మీరు వెళ్తారంటే ఊరుకుంటాను నేను? కరెక్టే సార్, ఊరుకోను. సో మీ 1/2 ఎకరాల్లో మీరు పండించుకోవడానికి మీకు యాక్సెస్ సెపరేట్గా కావాలి. అలా సెపరేట్గా యాక్సెస్ ఉండి ఆ పర్టికులర్ ల్యాండ్ని మనకి ఒక అసోసియేషన్ లాగా, ఒక సొసైటీ లాగా ఫామ్ ల్యాండ్ అందరి ఓనర్స్కి కలిపి ఆ అసోసియేషన్ ఫామ్ ల్యాండ్కి ఈ పర్టికులర్ ఓపెన్ ల్యాండ్ ఇచ్చేస్తే అప్పుడు బిల్డర్కి, ఆ డెవలపర్కి ఏ రైట్స్ ఉండవు, అప్పుడు మనకే ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలంటే కావాల్సింది ఏంటంటే 10 మందో 20 మందో కమ్యూనిటీ ఫార్మింగ్ అంటారు. ఓకే సార్. ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, వీకెండ్స్ మళ్ళీ పాత పద్ధతులు వచ్చేస్తున్నాయి. సరదాగా వాళ్ళు పిల్లలతో తీసుకెళ్ళి లేకపోతే వీళ్ళే సరదాగా ఫార్మింగ్ చేస్తున్నారు. సిటీలో చాలా చోట్ల అలాంటి చుట్టుపక్కల వస్తున్నాయి. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళంతా కలిసి ఒక అసోసియేషన్లో ఫామ్ అవుతారు. ఫామ్ అయ్యి ఈ ల్యాండ్ ఏదైతే మనం అనుకున్న రోడ్స్ అయితే ఉన్నాయో, రోడ్సే కదా అక్కడ ఉండేవి. ఇక్కడ మామూలుగా రెసిడెన్షియల్ లేఅవుట్స్ లో లాగా ఓవర్ హెడ్ ట్యాంకులు అవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ రోడ్స్ ఉంటాయి. ఎక్కడ బోర్ వేస్తారు, దాని నుంచి పైప్స్ వస్తాయి, డ్రిప్ ఇరిగేషన్ పెడతారు, ఫామ్ ల్యాండ్ జరుగుతుంది. అలాంటి వాటిల్లో అంటే అంత చక్కగా ఆర్గనైజ్డ్ వాటిలో పెట్టుకుంటేనే మనకు కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడ కూడా కొంచెం రిస్క్ ఉంది. ఏంటంటే మన పంటని
పక్కవాడు ఎవరో కొట్టేయచ్చు. ఓకే. ఏదో చక్కగా నిమ్మకాయలు నిమ్మపళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవి చెప్పుకుందాం, నిమ్మపళ్ళు ఉన్నాయి, లేదా మామిడి చెట్లు మామిడికాయలు ఉన్నాయి. మనం ఎంత కాపలా కాయలేం కదా. అవును సార్. సో మన అది సరే, అది కమ్యూనిటీ, ఆ 20 మంది మనలో వాడే మన బ్రదర్సే మన సిస్టర్స్ అనుకోవటం ఓకే, మన వాళ్ళు తిన్నారు. నేను చాలామంది చెప్తుంటాను, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అటు ఇటు మొక్కలకి మనం తినే గింజలు ఉంటాయి కదా, ఈ టైంలో నేరేడు పళ్ళు, ఆ నేరేడు పళ్ళు గింజలు తీసి అటు ఇటు పడేయంటారు అని. అదే మొలుస్తాయి ఒక 10 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత నేరేడు చెట్లు వచ్చి అందరికీ నేరేడు పళ్ళు రోడ్డు మీద పడుతూ ఉంటే ఓకే, తినండి, ఎవరో ఒకరు తిన్నారు మన పేరు కదా. అది ఇట్ డజంట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. నేరేడు చెట్టు ఎందుకు నేరేడు చెప్పారంటే చాలా మంచిది ఔషధ బలంగా. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ కమ్యూనిటీ ఫార్మింగ్ కింద చేసుకుని, కమ్యూనిటీ కింద వాళ్ళు ఒక అసోసియేషన్ కింద డెవలప్ చేసుకుని, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఎలా అయితే ఈ ప్లాన్ చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఎలా అయితే ప్లాన్ చేశారు, గతంలో ఇలాంటివి చాలా వచ్చేవి, అలాంటి వాటిల్లో అయితే ఓకే. అంతేగాని ఇప్పుడు మామూలుగా ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే మనకి చాలా హయ్యెస్ట్ రిస్క్ అనమాట. అంటే అసలుకే మోసం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాడికి ఉన్న 40 గుంటలకి 40 గుంటలు అమ్మేస్తాడు. అమ్మేస్తే రేపొద్దున మనకు వెళ్ళడానికి కూడా దారి కూడా ఉండదు. అవును సార్. అది నెంబర్ 1. నెంబర్ 2, అమ్మాలి, అమ్ముకోవాలి. ఫామ్ ల్యాండ్ అంటే చాలా కష్టం యాజ్ కంపేర్ టు మిగతా ల్యాండ్స్. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ వస్తుంది. ఫామ్ ల్యాండ్కి బ్యాంక్ లోన్ రాదు. కరెక్టే సార్. బ్యాంక్ లోన్ ఎందుకు రావట్లేదు ఫామ్ ల్యాండ్కి? దానికి ఈ రకమైన ప్రొటెక్షన్ లేదు కాబట్టి, అప్రూవల్స్ లేవు కాబట్టి, మోసాలకి గురి అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాంకులో రావట్లేదు. ఇంకోటి సార్, మీరు ఇంతకుముందు అన్నట్టుగా రోడ్డు కూడా సార్, ఇప్పుడు మామూలుగా సిటీలో తీసుకుంటేనే 25 ఫీట్ల రోడ్ ఉందా, 30 ఫీట్ల రోడ్ ఉందా అని అడుగుతారు సార్. మీరు అన్నట్టుగా అసలు రోడ్డు నడవడానికే నీకు వీలుగా లేనప్పుడు అలాంటి ప్లాట్లు కొన్న లాభం ఉండదు సార్. కరెక్ట్. అది చాలా డేంజర్స్. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఫామ్ ల్యాండ్ పెట్టుకుంటే మనకి చూసుకోవాల్సింది, అది ఎప్పటికైనా ఫామ్ ల్యాండ్ గానే మిగిలిపోతుంది తప్ప దాన్ని మనం కన్వర్ట్ చేయించుకోవాలి. మళ్ళీ కన్వర్ట్ చేయించుకున్న తర్వాత అప్రూవల్స్ వచ్చిన తర్వాత కానీ దానిలో ఏమైనా కట్టడానికి వీల్లేదు ఫామ్ ల్యాండ్. కాబట్టి ఇంకా ఫామ్ ల్యాండ్ అంటే ఏంటి, ఇన్ని రిస్కులతో కూడింది కాబట్టి, ఏ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి, తర్వాత పోస్ట్ సేల్ ప్రొటెక్షన్ అసలు ఉండదు కాబట్టి, అమ్ముకోవటము ఆపదలో మనల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు కాబట్టి, దీన్ని సెక్యూరిటీగా ఏ బ్యాంకుకి ఏ లోన్కి ఇవ్వలేము కాబట్టి, కనీసం సెక్యూరిటీగా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో మన అలాంటి దానిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కరెక్టే సార్. అది నెంబర్. ఇంకా ఏంటంటే ఈ ఇప్పటిదాకా ప్రొటెక్షన్ పూర్తిగా మనకి తెలంగాణ గవర్నమెంట్ ధరణి దానిలో చాలా జరిగాయని చెప్పి వాడు తీసేశారు. ఆ ధరణి పాస్బుక్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే మనకి ఏదైతే వచ్చి అలాంటి రీఫార్మ్స్ అన్నీ కంప్లీట్గా వచ్చి పూర్తి ప్రొటెక్షన్ వచ్చేదాకా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకపోవటమే మంచిది నా ఉద్దేశం. తక్కువకి వచ్చాయి, మీరు సగంకి వచ్చాయని చెప్పి మీరు వాళ్ళతో పాటు మీరు కూడా చాలా ఆనందంగా 15-20 వేలు ఎందుకు, నాకు 15,000 లోపల వచ్చేస్తున్నాయి అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారు. అంటే ఏంటంటే అక్కడ 100 గజాలు కొనుక్కోగలిగితే ఇక్కడ 200 గజాలు కొనుక్కోగలుగుతున్నాను కదా. అది మీ ఆలోచన అయితే, ఐడియా అయితే అందుకే బాగుంది. అందుకే వాళ్ళు కానీ రాంగ్ ప్లేస్మెంట్ సార్ అది. మామూలుగా విలేజెస్ లో ఇల్లున్న చోట కొంటే మనకి ఏమైనా లాభం వస్తారు, కానీ ఫామ్ ల్యాండ్స్ కొంటే మాత్రం మొత్తం పోయి డేంజర్ ఉంది. మొదటికే మోసం వచ్చే డేంజర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, అందరూ మోసపోతారా, అందరూ మోసదారులని అంటే నేను చెప్పలేను. అలాంటి వాటికి ఆన్సర్స్ ఉండవు. కానీ అలాంటి అవకాశమే మనం ఇవ్వకూడదు. ఓకే సార్, మనం అవకాశమే ఇవ్వకూడదు. అలాంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే సార్, అర్థమైందా? ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, వాడికి అమ్మేసేసారు, అమ్మేసిన తర్వాత మళ్ళీ కనిపించట్లేదని. ఎందుకు కనిపిస్తాడు? ఇంకా అయిపోయింది, ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాడు. ఓకే సార్, అర్థమైందా? అది మనకు మన గేటెడ్ విల్లాస్, గేటెడ్ మన ప్లాట్స్ వాటిల్లో అక్కడ మళ్ళీ డెవలపర్ ఉంటారు, మళ్ళీ ఆయన మళ్ళీ కనిపిస్తుంటాడు, మనం అడుగుతూ ఉంటాము. ఇంత జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం. కాబట్టి మనం ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఉందా లేదా, పోస్ట్ సేల్ ఎలా ఉంటుంది, మన ప్రాపర్టీ ప్రొటెక్టెడా కాదా, మనం అమ్ముకోగలుగుతామా లేదా, అవసరానికి ఇది ఉపయోగపడుతుందా లేదా, ఇన్ని చూడాలి. మీరు కూడా అందరిలాగా ఊర్లీ ROI, ఇప్పుడు ఆయన అడిగిన వాడు ఎవరితో ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇది 8,000 కొనుక్కుంటే 20,000 తొందరగా అయిపోతుంది, నాకు ఎంత వచ్చేస్తుంది ప్రాఫిట్ అని ఆలోచించుకోండి. ప్రాఫిట్ తర్వాత ముందు అసలు ప్రిన్సిపల్. ఓకేనా? అది అందువల్ల దానిని మనం దృష్టిలో పెట్టుకుని ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మనమైతే, నా పర్టికులర్గా మనం ఈ కారణాల వల్ల మనమైతే ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. వీలైనంత మటుకు దాన్ని అవాయిడ్ చేయటం మంచిది. అది ఎప్పుడు మనం కొనుక్కోవాలి అంటే రెగ్యులర్గా, మీరు అగ్రికల్చర్ 1 acre 2 acres కొనుక్కుని రెగ్యులర్గా దాని మీద వెళ్ళగలుగుతా. వారానికి ఒక్క రోజన్నా కనీసం
మనకు వచ్చేదే ఒకరోజు, ఆ ఒక్కరోజు దీనికి స్పేర్ చేస్తా, అంత ప్యాషనేట్గా ఉన్నా అనుకున్నప్పుడు మాత్రమే అందులో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఓకే సార్, అదే. ఫార్మ్ ల్యాండ్స్ పై ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దా చేయాలా అనే దాని గురించి సార్ ఎంత బాగా చెప్పారో. నాకు తెలిసి మీకు కూడా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ పైన డౌట్ ఉండొచ్చు. అయితే ఎవరైతే సబ్స్క్రైబర్ అడిగారో ఈ క్వశ్చన్, అలాగే ఆ సబ్స్క్రైబర్తో పాటు ఇంకా చాలామంది ఉండొచ్చు ఇలాంటి క్వశ్చన్ మీన్స్ ఇలాంటి డౌట్ ఉన్నవాళ్ళు. సో సార్ చెప్పినట్టుగా అలాంటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటరు. దానికన్నా మీరు డబ్బులు సేవింగ్ చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఇంకా ల్యాండ్ గురించి కానీ ఇంకేవైనా చాలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ దాంట్లో, అంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో, అక్కడ ఇన్వెస్ట్ చేయండి. లేదా సేవింగ్స్ చేసుకోండి, మంచి ప్లాట్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ కానీ అలా కొనడానికి ప్రయత్నించండి. కానీ ఈ ఫార్మ్ ల్యాండ్స్లో మాత్రం అసలు ఇన్వెస్ట్ చేయొద్దు. చేసినా కూడా సార్ చెప్పినట్టుగా అన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవాల్సి వస్తుంది. అంటే ముందు రోడ్డు ఉందా లేదా, మనం వెళ్తున్నామా లేదా, కనీసం వారం కన్నా నువ్వు వెళ్తున్నావా లేదా, కొనేది ఎందుకు, దేనికోసం, ఇన్ని లెక్కలు చూసుకోవాల్సి వస్తుంది. సో తీసుకోవాలా వద్దా అనేది ఇంకా మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.